మొదటి వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియా టీం మీద ఓడిపోయిన మన టీమిండియా ఇప్పుడు రెండో వన్డే మ్యాచ్కి సిద్ధమైంది. అక్టోబర్ 20న అడిలైడ్ ఓవల్ వేదికగా మన వాళ్ళు రెండో వన్డే మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ అయితే మన టీమిండియాకు ఒక డూ ఆర్ డై మ్యాచ్. ఎందుకంటే ఈ మ్యాచ్లో మన వాళ్ళు ఓడిపోతే సిరీస్ కోల్పోతారు. అది మ్యాచ్లో గెలిస్తే సిరీస్ను 1-1 ఈక్వల్ చేస్తారు అండ్ థర్డ్ మ్యాచ్ డిసైడర్ మ్యాచ్గా మారుతుంది. సో దీంతో ఈ మ్యాచ్లో మన టీమిండియాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయం కావాలి. మెయిన్లీ ఈ మ్యాచ్ ఆడబోయే అడిలైడ్ గ్రౌండ్లో మన టీమిండియాకు చాలా మంచి రికార్డు ఉంది. 2008 సంవత్సరం నుండి చూసుకుంటే మన వాళ్ళు ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు 6 వన్డే మ్యాచ్లు ఆడారు. అండ్ 6 మ్యాచ్లో మన వాళ్ళు ఒక్కటి మాత్రం ఓడిపోయారు, 5 మ్యాచ్లో గెలిచేశారు. అలాగే చివరికి గ్రౌండ్లో ఆస్ట్రేలియా టీంతో ఆడిన 2 వన్డే మ్యాచ్లు కూడా మన టీమిండియా గెలిచారు. సో దీంతో మన టీమిండియాకు బాగా వచ్చి ఈ గ్రౌండ్లో గెలిచి మన వాళ్ళు కంబ్యాక్ చేయాలని చూస్తారు. వేరేస్ ఆస్ట్రేలియా టీం చూసుకుంటే ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ని సీల్ చేయాలని చూస్తారు. పైగా ఈ మ్యాచ్ కోసం వాళ్ళ స్క్వాడ్ స్ట్రెంత్ కూడా పెరిగింది. అలెక్స్ క్యారీతో పాటు యాడమ్ చంపా ఈ మ్యాచ్కి అవైలబుల్గా ఉండబోతున్నారు. సో దీంతో ఈ మ్యాచ్లో అయితే రెండు జట్ల మధ్య హెవీ కాంపిటీషన్ ఉండేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పర్టికులర్గా రోకో జోడీ ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యారు కాబట్టి ఈ మ్యాచ్లో కంబ్యాక్ చేయాలని ఫ్యాన్స్ చాలా గట్టిగా కోరుకుంటున్నారు. అందులోకి ఈ గ్రౌండ్లో విరాట్ కోహ్లీకి చూసుకుంటే అత్యద్భుతమైన రికార్డు ఉంది. దీంతో ఈ మ్యాచ్లో ఎలాగైనా సరే కోహ్లీ బ్యాట్ నుంచి రన్స్ చూస్తామని చెప్పి ఫ్యాన్స్ గట్టిగా యాంటిసిపేట్ చేస్తున్నారు. బట్ అగైన్ ఈ మ్యాచ్ అయితే మరోసారి బ్యాట్స్మెన్కు అంత ఈజీగా ఉండదు. మరీ ముఖ్యంగా మన టీమిండియా బ్యాట్స్మెన్కు అంత ఈజీగా ఉండకపోవచ్చు. ఎందుకంటే మరోసారి మంచి బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ చూడబోతున్నాం. అది కూడా లాస్ట్ ఫ్యూ డేస్గా ఈ అడిలైడ్ గ్రౌండ్లో చాలా ఎక్కువగా వర్షం పడింది. దీంతో పిచ్ మీద చాలా వరకు మాయిశ్చర్ ఏర్పడి చాలా డ్యామ్గా కనిపిస్తుంది. అయితే దీన్ని కౌంటర్ చేయడం కోసం అడిలైడ్ గ్రౌండ్ మేనేజ్మెంట్ చాలా కష్టపడుతుంది. వాళ్ళైతే యూవీ లైట్ టెక్నాలజీ యూజ్ చేసి మరి పిచ్ని అయితే ట్రై చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దీంతో మరోసారి మనమైతే మంచి పేస్ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. పైగా మ్యాచ్ జరిగే రోజు కూడా మరోసారి రెయిన్ థ్రెట్ కనిపిస్తుంది. 20% రెయిన్ పడే ఛాన్సెస్ ఉన్నాయంట. కానీ ఇదైతే ఫస్ట్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే తక్కువే. ఫస్ట్ మ్యాచ్లో అయితే చాలా వరకు రెయిన్ అయితే తినేసింది. కానీ మ్యాచ్కి మాత్రం ఫస్ట్ వన్డే మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే మరీ అంత ఎక్కువ రెయిన్ థ్రెట్ లేదు. ఎనీవే పెద్ద గ్రౌండ్కి ఈ గ్రౌండ్కి ఉండిపోయే బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే బౌండరీ సైజెస్. అంటే మనం పెద్ద గ్రౌండ్లో ఏం చూసాం, స్క్వేర్ బౌండరీస్ పెద్దగా ఉన్నాయి, స్ట్రైట్ బౌండరీస్ చిన్నగా ఉన్నాయి. కానీ ఇక్కడ అడిలైడ్ ఓవర్లో చూసుకుంటే మాత్రం కంప్లీట్లీ రివర్స్. స్క్వేర్ బౌండరీస్ చిన్నగా ఉంటాయి, స్ట్రైట్ బౌండరీస్ పెద్దగా ఉంటాయి. దీంతో బౌలర్స్ ఫస్ట్ మ్యాచ్లో వేసినట్టు బ్యాక్ ఆఫ్ లెంత్ బాల్స్ ఎక్కువగా వేస్తానంటే వర్కౌట్ అవ్వకపోవచ్చు. అంటే ఒకవేళ బ్యాట్స్మెన్ కనుక పుల్ మరి కట్ షాట్స్ మంచిగా ఆడారంటే ఈజీగా బౌండరీస్ వెళ్ళిపోతాయి. సో మేబీ మ్యాచ్ కోసం పిచ్ యొక్క బిహేవియర్ సేమ్ ఉండొచ్చు. అంటే ఫస్ట్ మ్యాచ్లోనంటే మంచి పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది, అలాగే స్వింగ్ కూడా గట్టిగా ఉండేందుకు ఛాన్స్ ఉంది. బట్ అలా అని చెప్పి లాస్ట్ మ్యాచ్లో వేసినట్టు బ్యాక్ ఆఫ్ లెంత్ లేదా షార్ట్ బాల్స్ వేస్తే బౌండరీస్ ఎక్కువగా పోతాయి. దీంతో ఈ మ్యాచ్లో బౌలర్స్ తమ లెంత్ ఇంకా పైన పెట్టాలి, అంటే ఎక్కువగా ఫుల్లర్ లెంత్ వేయడానికి ట్రై చేయాలి. సో ఈ మ్యాచ్లో ఏ టీం యొక్క బౌలర్స్ గ్రౌండ్ డైమెన్షన్స్ని బాగా దృష్టిలో పెట్టుకుని తమ లెంత్ని ఆల్టర్ చేసుకుంటారో వాళ్ళు ఎక్కువ సక్సెస్ చూడొచ్చు. ఇక ఈ స్టేడియం యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 87 వన్డే మ్యాచ్లు జరిగాయి. అండ్ 87 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 46 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 39 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే కేవలం 227 రన్స్గా మాత్రం ఉంది. సో క్లియర్లీ యావరేజ్ స్కోర్ బట్టి చూసుకుంటే అయితే హై స్కోరింగ్ వెన్యూ కాదని తెలుస్తుంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ ఈ గ్రౌండ్లో పాకిస్తాన్ మరి ఆస్ట్రేలియా జట్ల మధ్య ఒక వన్డే మ్యాచ్ జరిగింది. అండ్ ఆ మ్యాచ్లో చూసుకుంటే ఆస్ట్రేలియా టీం 163 రన్స్కి అవుట్ అయిపోయారు. సో దీంతో మరోసారి ఈ గ్రౌండ్లో 300 మార్క్ మనం చూడకపోవచ్చు. మేబీ పిచ్ని మరీ హెవీగా ట్రై చేస్తే 300+ స్కోర్ రావచ్చు, కానీ ఐడియల్గా చూసుకుంటే మాత్రం 260 చాలా మంచి స్కోర్ అని చెప్పుకోవచ్చు. అయితే టాస్ విషయానికి వస్తే మాత్రం మరోసారి చాలా కీలకంగా మారిపోతుంది. ఏ టీం అయితే టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారో వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉండొచ్చు. ఎందుకంటే ఓవరాల్ రికార్డులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఎక్కువ మ్యాచ్లు గెలిచినా చివరి 5 మ్యాచ్లో మాత్రం ఈ గ్రౌండ్లో 4 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఓడిపోయింది. అంటే చివరి 5 మ్యాచ్లు చేసింగ్ చేసిన టీమ్స్ ఎక్కువ సార్లు మ్యాచ్లు గెలిచాయి. పైగా ముందు చెప్పినట్టు ఈ మ్యాచ్ లిటిల్ బిట్ రెయిన్ థ్రెట్ కూడా కనిపిస్తుంది. దీంతో ఖచ్చితంగా మరోసారి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్గా తీసుకుంటారు. ఇక ఈ గ్రౌండ్లో రెండు జట్లు కూడా చాలా వరకు మంచి రికార్డే కనిపిస్తుంది. ఆస్ట్రేలియా టీం ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు 54 వన్డే మ్యాచ్లు ఆడితే 37 మ్యాచ్లు గెలిచారు, 17 మ్యాచ్లో మాత్రం ఓడిపోయారు. వేరేజ్ మన టీమిండియా చూసుకుంటే ఈ గ్రౌండ్లో మొత్తం 15 వన్డే మ్యాచ్లు ఆడితే 9 గెలిచారు, 5 మాత్రం ఓడిపోయారు. సో క్లియర్లీ రెండు జట్లకి అయితే ఈ గ్రౌండ్లో చాలా మంచి విన్ పర్సెంటేజ్ కనిపిస్తుంది. బట్ హెడ్ టు హెడ్ చూసుకుంటే మాత్రం ఆస్ట్రేలియా వాళ్ళదే డామినేషన్. అంటే ఈ గ్రౌండ్లో రెండు జట్లు మొత్తం ఇప్పటివరకు 6 మ్యాచ్లో తలపడితే వాళ్ళు 4 గెలిచారు, మన టీమిండియా 2 గెలిచింది. కానీ ముందు చెప్పుకున్నట్టే మన వాళ్ళు గెలిచిన 2 మ్యాచ్లు చివరిగా గెలిచినాయి. అంటే 2012లో ఒకసారి గెలిచారు, అలాగే 2019లో ఇంకో వన్డే మ్యాచ్ గెలిచారు. బట్ అంతకుముందు ఆడిన 4 వన్డే మ్యాచ్లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయారు. సో రీసెంట్గా చూసుకుంటే మన టీమిండియాకి అయితే ఈ గ్రౌండ్లో మంచి మెమరీసే కనిపిస్తున్నాయి. చివరిగా మన వాళ్ళు ఈ గ్రౌండ్లో ఆడిన 6 వన్డే మ్యాచ్లో ఒకటి మాత్రం ఓడిపోయారు, 5 గెలిచారు. దీంతో ఈ మ్యాచ్లో కనుక మన టీమిండియా మంచిగా ఆడితే ఈ సిరీస్లో కంబ్యాక్ చేసేందుకు చాలా ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా టీం అయితే చాలా బలంగా కనిపిస్తుంది. పర్టికులర్గా వాళ్ళ బౌలర్స్ అదిరిపోయి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఫస్ట్ మ్యాచ్లో. సో జాస్ హాజల్వుడ్ మరి మిచెల్ స్టార్క్ అయితే తమ ఎక్స్పీరియన్స్తో మన టీమిండియా బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది పెట్టారు. అండ్ ఈ మ్యాచ్లో కూడా మోస్ట్ లైక్లీ అది కంటిన్యూ అవ్వచ్చు. అలాగే నాథన్ ఎల్లిస్ కూడా చాలా వరకు డీసెంట్ బౌలింగ్ చేశాడు. బట్ వాళ్ళ ఆల్రౌండర్స్ దగ్గర నుండి అంత మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ రాలేదు. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే ఆస్ట్రేలియా బౌలింగ్ లైనప్లో ఒక మార్పు జరిగేందుకు అవకాశం ఉంది. ముందే చెప్పుకున్నాం యాడమ్ చంపా అవైలబుల్గా వచ్చాడని చెప్పి. దీంతో ఈ మ్యాచ్లో మ్యాథ్యూ కోహ్మన్ కూర్చోబెట్టి అతను ప్లేయింగ్ లైన్లోకి తీసుకొస్తారు.
కానీ అయితే కొంతవరకు హార్చుకోవాలి, ఎందుకంటే కోహ్లీ మ్యాన్ లాస్ట్ మ్యాచ్లో అద్భుతమైన బౌలింగ్ చేశాడు. డెత్ ఓవర్స్లో మన టీమిండియా బ్యాట్స్మెన్కి రన్స్ అవ్వకుండా చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. దీంతో మేము ఆస్ట్రేలియా టీం అతను కంటిన్యూ చేసినా చేయొచ్చు. బట్ ఐడియల్గా చూసుకుంటే మాత్రం జాంబావల్కి ప్రైమ్ స్పిన్నర్ కాబట్టి అతని ప్లేయింగ్ లెవెల్ ఉండేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ఈ గ్రౌండ్లో అయితే ట్రావిస్ హెడ్కు మామూలు రికార్డ్ లేదు, 75 యావరేజ్ ఉంది. అండ్ ఆల్సో సెంచరీస్ కూడా 4 ఉన్నాయి. సో ఫస్ట్ వన్డే మ్యాచ్లో ట్రావిస్ హెడ్ వెళ్ళినప్పటికీ ఈ మ్యాచ్లో మాత్రం మన వాళ్ళంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాళ్ళ కెప్టెన్ మిచెల్ మార్ష్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. మీలా ఫస్ట్ మ్యాచ్లో రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆడడం చూసాం. సో దీంతో మరోసారి ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీంకి వాళ్ళ ఓపెనర్స్ చాలా కీలకంగా మారబోతున్నారు. అండ్ మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే ఈ మ్యాచ్లో వాళ్ళకి స్ట్రెంత్ పెరగబోతుంది. అలెక్స్ క్యారీ తిరిగి వచ్చాడు. అండ్ అతను మోస్ట్ లైక్లీ జాస్ విల్బీ ప్లేస్లోనే ప్లేయింగ్ లోన్లోకి వస్తాడు. సో క్యారీకి అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే మన టీమిండియా అగైన్స్ట్ కూడా చాలా మంచిగా ఆడుతూ ఉంటాడు. దీంతో ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీం యొక్క బ్యాటింగ్ స్ట్రెంత్ పెరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళకి ఇన్ఎక్స్పీరియన్స్ మిడిల్ ఆర్డర్ అనుకున్న బ్యాట్స్మెన్ కూడా మంచిగానే బ్యాటింగ్ చేశారు. మెట్రాన్స్ అయితే అవుట్గా నిలిచి ఒక మంచి నాక్ కొట్టాడు. సో ఓవరాల్గా చూసుకుంటే అందువల్ల ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ వీక్గానే కనిపిస్తున్నప్పటికీ వాళ్ళు హోమ్ అడ్వాంటేజ్ని బాగా యూజ్ చేసుకుంటున్నారు. అందువల్ల వాళ్ళ బ్యాటింగ్ బాగా సక్సెస్ అవుతుంది. దీంతో ఈ మ్యాచ్లో కూడా వాళ్ళు అదే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో పైకి సాధిస్తారు. ఇక ఈ మ్యాచ్ కోసం వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే ముందు చెప్పినట్టు 2 మార్పులు జరగబోతున్నాయి. బ్యాటింగ్లో అలెక్స్ క్యారీ ప్లేయింగ్ లెవెన్లోకి రాబోతున్నాడు. అండ్ బౌలింగ్లో చూసుకుంటే యాడమ్ జాంబా ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు. సో మోస్ట్ లైక్లీ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా టీంలో ఈ 2 మార్పులు జరిగేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఫస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ ఫెయిల్యూర్ చూసాం. పర్టికులర్గా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎక్కువ రన్స్ కొట్టలేదు. దీంతో ఈ మ్యాచ్లో మన టాప్ ఆర్డర్ కంబ్యాక్ చేయాలి. సో ముందు చెప్పుకున్నట్టు విరాట్ కోహ్లీకి అయితే గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది. అన్ని ఫార్మాట్స్లో కలిపి 900 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. అలాగే సెంచరీస్ చూసుకుని 5 ఉన్నాయి. మీలో యావరేజ్ 65 వరకు ఉంది. సో డిలైడ్ ఓవల్ గ్రౌండ్లో బెస్ట్ విజిటింగ్ బ్యాట్స్మెన్ ఎవరంటే మన విరాట్ కోహ్లీనే. బట్ రోహిత్ శర్మ విషయానికి వస్తే మాత్రం ఈ గ్రౌండ్లో అంత మంచి రికార్డు లేదు. 6 ఇన్నింగ్స్లో ఒకసారి కూడా 50+ స్కోర్ కొట్టలేకపోయాడు. దీంతో ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎలా ఉండబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక మన కెప్టెన్ శుభ్మన్ గిల్ విషయానికి వస్తే ఫస్ట్ మ్యాచ్లో మంచి నిక్లో ఉన్నట్టే కనిపించాడు. బట్ అన్లక్కీలో అవుట్ అయిపోయాడు. ఇక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విషయానికి వస్తే శ్రేయస్ అయ్యర్ కూడా కొంతవరకు అన్లక్కీగా అవుట్ అయ్యాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం అతను కంబ్యాక్ ఇచ్చేందుకు ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒకవేళ ఈ గ్రౌండ్లో ఆస్ట్రేలియా బౌలర్స్ షార్ట్ బాల్ టాక్టిక్ని యూజ్ చేసినప్పటికీ శ్రేయస్ అయ్యర్ ఆ షార్ట్ బౌండరీని యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే అక్షర్ పటేల్ మరి కేఎల్ రాహుల్ లాస్ట్ మ్యాచ్లో చాలా మంచిగా రన్స్ కొట్టారు. మెయిన్లీ కేఎల్ రాహుల్కి ఆస్ట్రేలియా టీం మీద 60 కంటే ఎక్కువ యావరేజ్ ఉంది. దీంతో మరోసారి మనకి రాహుల్ అయితే చాలా కీలకంగా మారబోతున్నాడు. సో మోస్ట్లీ మ్యాచ్ కోసం అయితే మన టీమిండియా బ్యాటింగ్ లైనప్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. బట్ బ్యాటింగ్ ఆర్డర్ విషయానికి వస్తే రాహుల్తో పాటు నితీష్ కుమార్ రెడ్డిని కాస్త పైన పంపితే బెటర్ అనిపిస్తుంది. అంటే రాహుల్ని ఎప్పట్లోనే తన నెంబర్ 5లో పంపాలి. అలాగే నితీష్ కుమార్ రెడ్డిని 7లో పంపితే మన టీమిండియాకు బాగా ప్లస్ అవుద్ది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఖచ్చితంగా మార్పులు జరగబోతున్నాయి. పర్టికులర్గా ఈ మ్యాచ్ కోసం ప్రసిద్ధ కృష్ణ బీభత్సంగా ప్రాక్టీస్ చేశారంట. అది కూడా బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్. సో దీంతో ఈ మ్యాచ్లో మోస్ట్ లైక్లీ ప్రసిద్ధ కృష్ణ హర్షిత్ రాణా ప్లేస్లో తీసుకొచ్చేందుకు ఛాన్స్ కనిపిస్తుంది. లేదా హర్షిత్ రాణాతోనే కంటిన్యూ అవుతామంటే మనం ఏం చేయలేం. ఒక బౌలర్ తక్కువ ఉన్నాడు అనుకుని మనం ఆడమే. అయితే స్పిన్ అటాక్ విషయానికి వస్తే మాత్రం ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ని ఆడిస్తారని చెప్పి ఎక్కువగా స్పెక్యులేషన్ నడుస్తుంది. బట్ నేనైతే అది జరగదు అనుకుంటున్నా. ఎందుకంటే మన వాళ్ళు ఒకవేళ ప్రసిద్ధ కృష్ణని తీసుకొస్తే నెంబర్ 9 వరకు బ్యాటింగ్ ఉండదు. దీంతో నెంబర్ 8లో మన వాళ్ళు ఖచ్చితంగా ఆల్రౌండర్ ఆడించాలని చూస్తారు. అలా కాకుండా కుల్దీప్ యాదవ్ని ఆడిస్తే మన వాళ్ళ టేల్ పెద్ద అయిపోద్ది. సో దీంతో మన వాళ్ళైతే మేబీ మరోసారి సుందర్తోనే కంటిన్యూ అయ్యేందుకు ఛాన్స్ కనిపిస్తుంది. అలా కాకుండా 7 బ్యాట్స్మెన్ చాలు రిస్క్ తీసుకుందామంటే మాత్రం అప్పుడు కుల్దీప్ యాదవ్ని పిక్ చేసుకుంటారు. బట్ ఎనివే మన వాళ్ళు ఒకవేళ సుందర్ని ఆడించాలనుకుంటే అతను ఇంకా కాస్త బెటర్గా యూటిలైజ్ చేసుకోవాలి. అంటే వరుసగా వికెట్లు పడినప్పుడు సుందర్ లాంటి బ్యాట్స్మెన్ పంపితే అతను ఒక ఎండ్లో నిలబడిపోతాడు. అలా కాకుండా అతను ఒక పవర్ హిట్టర్లో లాస్ట్లో పంపుతామంటే అతని బ్యాటింగ్ మోస్ట్ లైక్లీ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే సుందర్ అంత పెద్ద పవర్ హిట్టర్ కాదు. దీంతో టాప్ ఆర్డర్ ఏమైనా కొలాప్స్ అయితే అలాంటి టైంలో సుందర్ని బ్యాటింగ్ పంపితే అది మన టీమిండియాకు బాగా ప్లస్ అవుద్ది. ఇక బౌలింగ్ చేంజెస్లో చూసుకున్న ఫస్ట్ మ్యాచ్లో ఆల్రౌండర్స్ని తొందరగా బౌలింగ్కి తీసుకురాలేదు. అంటే నితీష్ కుమార్ రెడ్డి మరి సుందర్ని చాలా లేట్గా బౌలింగ్ తీసుకొచ్చారు. బట్ లాస్ట్ మ్యాచ్లో తక్కువ ఓవర్లు పైగా డిఫెండ్ చేసుకోవాల్సిన తక్కువ టోర్లు కాబట్టి మనమైతే దీన్ని పెద్దగా తప్పు పట్టలేం. కంప్లీట్గా ఒక ఫుల్ మ్యాచ్ జరిగితే మన వాళ్ళు బౌలింగ్ చేంజెస్ అనలైజ్ చేసి గిల్ యొక్క కెప్టెన్సీని జడ్జ్ చేయొచ్చు. బట్ ఎనివే మన వాళ్ళు ఈ మ్యాచ్లో ఎక్కువ ఫోకస్ పెట్టాల్సింది బౌలింగ్ మీద కాదు, బ్యాటింగ్లో. వీళ్ళని ఎక్కువగా పెద్ద స్కోర్ కొట్టడానికి ట్రై చేయాలి. అలాగే టాస్ విషయంలో కూడా మనకి లక్ కలిసి వచ్చి ముందుగా ఫీల్డింగ్ చేస్తే ఖచ్చితంగా మన టీమిండియా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూడాలి మరి ఈ మ్యాచ్లో మన టీమిండియా కంబ్యాక్ చేసి గెలుస్తారా లేకపోతే ఆస్ట్రేలియా టీం సిరీస్ సీల్ చేస్తుంది అనేది.